ఎవడైనా మీరు అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడి గురించి వినుంటారు. అప్పుడు తర్వాత గీతోపదేశంతో కృష్ణ పరమాత్ముడు 4 గడ్డెడితే సిగ్గుపడి మళ్ళీ గాంధీవం అందుకుని ఉద్ధం చేశాడు. కానీ విజయసాయి లేటోడు నెల్లూరులో ఎంపీ నిలబడి నేను ఓడిపోతాను, నాకు 13-14 వేలతో గెలిస్తే మిరాకిల్ అన్నవాడు ఎప్పుడైతే ఓటమికి గల ప్రక్షాళన తనకు తాను చేసుకుని ఎలక్షన్స్ కి 1 month బిఫోరే చెప్పాడు, నేను నిలబడను, నాకు భయంతో కూడిన పెరిగితనం జడితనం ఉంది అని చెప్పుకుంటున్నప్పుడు, ఎప్పుడైతే ఓటమి తథ్యం అని మాట్లాడుతున్న వాడికి అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడితో నేనైతే కంపేర్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు విజయ్ మీ మాట నాకే వినబట్లేదు. ఒక విషయం నేను చెప్పగలను. ఈ బీజేపీతో సన్నిధానంలో చేప తీరడానికి తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాటజీ ఆఫ్ చేసింది, ఓ సీఎం రమేష్ అండ్ సుజనా చౌదరి. కానీ ఇక్కడ ఇతను ఏంటంటే, నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, ధనుంజయ రెడ్డి మీద అలో లక్ష్మణ ఏడుస్తుంది, విజయసాయి రెడ్డి సజ్జల మీద పడి ఏడుస్తుంది. నేను ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా బీజేపీ సన్నిధానంలో చేప తీరదామని అనుకోలేదు, పొత్తు కుదరదు, ఎప్పుడైనా బయట నుంచే సపోర్ట్ అన్నది లాజిక్ తోనే ఉన్నాడు. కానీ ఇతనికి చేపకి చూడండి, పెద్ద చేపను పడడానికి ఎరేస్తారు చూడండి, అలా ఎరేసి నీకు మంత్రి పదవి తగలెడతాం. ఇప్పుడు చూడండి, సుజనా చౌదరి కూడా లాస్ట్ టైం మీకు జ్ఞాపకం ఉందా, నా మంత్రి పదవి పోయింది, లేకపోతే బ్రహ్మాండంగా ఉందో ఈ ధరం పోరాట దీక్షలు లేకపోతే అన్నది. ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, దీనికి డిఫరెంట్ వెర్షన్ లో ఏం చేశాడంటే, ఈ కేసులు బాధ మీరు ప్రతిసారి పిలుస్తారు, ఆ సిట్ వాళ్ళు కానీ లేకపోతే ఈడీ వాళ్ళు కానీ, మా దగ్గర స్టాక్ అయిపోయింది, ఎవరి మీద షాడీలు చెప్తావు విజయసాయి రెడ్డి అని పిలుస్తారు 4 రోజులకు ఒకసారి. మనోడు వెళ్తాడు, ప్రాణాలు తెగించి 4-5 మీద షాడీలు చెప్పేసి వస్తాడు, బయటకు వస్తాడు, అంటీ ముట్టని మాటలు, నర్మగర్భం గారు. నాకైతే నాకు కొట్టొచ్చినట్టు సీఎం రమేష్ సుజనా చౌదరి కనబడుతున్నారు. ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారిని అనేవారు కాదు, కానీ బీజేపీతో పొత్తులా లేని భయాన్ని చంద్రబాబు గారికి ఇంజెక్ట్ చేసిన యోధులు. ఇక్కడ ఇంకోటి కూడా అన్నారు ప్రసాద్ గారు ఇంకోటి కూడా అన్నారు, కూటమిని విడగొట్టకపోతే ఎప్పటికీ రాలేరు, విడగొట్టాలి అని మాటను మాట్లాడారు. దీన్ని ఏమైనా రాజకీయ కోణంలో చూడాలంటారా? ప్రెస్ ముందుకు వచ్చి కూటమిని విడగొట్టకపోతే ఆయన గెలవడంటాను స్టేట్మెంట్ని ఎలా చూడాలంటారు విజయసాయి రెడ్డి? ఇక నీ విశ్లేషణ నీది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా డంకా పలాస్కాలు 3 ఉండాలి, నేను గెలాలి. ఎక్కడ పడ్డాడో అక్కడే లేస్తాడు జగన్మోహన్ రెడ్డి. లెగినంతకాలం తన సొంత ప్రయత్నంతో తన లెగడానికి ప్రయత్నిస్తాడు. నేను ఇందాక మీరు అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఈయన చాలా తెలివితేటలకు ఏం చేశాడంటే, ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆ బీజేపీ వాడు వాషింగ్ పౌడర్ మా కేసీఆర్ గారు చెప్పినట్టు బయటకు వచ్చి బీజేపీలో ఈ రోజు దాకా ఎవడో తెలియని వాడికి, అంటే ఆయన దిక్కచ్చిగా ఎప్పటి నుంచో సత్యనారాయణ గారు ఆయన పోరాటం చేస్తున్నాడు బీజేపీలో, ఆర్ఎస్ఎస్ యోధుడైన. నేను ఆయన గురించి పర్సనల్ గా మాట్లాడట్లేదు, కానీ అంత స్టేజ్ లో ఉన్న బీజేపీ నాయకుడు అయితే కాదు ఆయన. ఎంపీ రాజ్యసభ ఇచ్చేసి అంత స్టేజ్ లో ఉన్న అతను కాదు. నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, అది కూడా అప్పచెప్పేశాడు. ఎందుకు? చేతకాంత ససవుతాను అంటాను నేనైతే విజయసాయి రెడ్డి. ఈ చేతకాంతానానికి అంటే ఏంటి? ఇప్పుడు ఈ కేసులో చూడు, నువ్వు అంటే చాడీలు చెప్పడానికి పిలుస్తారు తప్ప, A7 గా ఉన్న మాత్రం ఇప్పటికి లోపలికి ఇట్లే. అలా మిథున్ రెడ్డిని వీళ్ళందరితో పాటు చూడండి, ఈ వీధిలో నాకు 5 మొత్తం కావాలి పేరెంట్ అని అన్నట్టు ఆ మిథున్ రెడ్డిని వీళ్ళందరినీ అలవాటు చేసినప్పుడు మనల్ని కూడా ఒకసారి ఆవిడకి అనుమానం రాకుండా విజయసాయి రెడ్డిని పిలుస్తుంది. ఈ దమ్ముంటే మా అల్లుడు చేసిన పెంట, ఢిల్లీ లెక్కర్ స్కామ్, ఈ దైద్యం వీటి గురించి మాడమనండి. నా ఆస్తులు నవ్వు కాదు, మా సొట్టపోలు అని నాకు తగలెడుతున్నారు, మాకెందుకండి చాగంటి గారి ప్రవచనాలు? ఇప్పుడు లెక్కర్ స్కామ్ లో నీ ఇంటి చుట్టూ సెంటర్కి తిరుగుతుందని చెప్తున్నప్పుడు ఏం మాట్లాడలేడా? చార్ట్ అకౌంటెంట్ కదా నాలాగా. వై కాంట్ యు కాంట్రడిక్ట్? ఒక గవర్నమెంట్ పాలసీ క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయానికి అవకతవకల మీద ప్రశ్నించబడుతున్నప్పుడు ఎక్స్చెక్కర్కి వచ్చిన రెవెన్యూ లాస్ ఏంటో, ఎక్స్చెక్కర్కి వచ్చిన డెఫిషియన్సీ ఏంటో చెప్పలేడా? ఇవన్నీ టూ మచ్ రిడిక్యులస్. ఇవాళ ఈ స్కిన్ సేవింగ్ సెల్, మీకు మాట చెప్తాను సార్, ఎప్పుడైతే జైలుకి వెళ్తాడన్న భయం, ఇంకోసారి ఈ వయసులో నేను వెళ్ళలేను, కుటుంబ పరంగా వచ్చిన ప్రెజర్ మీకు తెలుసో తెలియదు. వాళ్ళ అమ్మాయి గారే చెప్పారు డైరెక్ట్ గా, మా నాన్న ఈ వయసులో జైలుకి వెళ్ళాడు, మేము భయంతో గరగర ఆడిపోతున్నాం. మరి ఈ జామరికి బయటకు వచ్చి పకోడీ కబుర్లు ఎందుకు? నేను వ్యవసాయమే చేస్తున్నా ఉనికించి ఆడుకోవడానికి అడపా తడపా బయటకు వచ్చి ఇలాంటి అసందర్భ పేలాపాలను పేలుతానని మీరు ఎందుకు గమనించట్లేదు? మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా ఎన్ని అనుకున్నా నేను వ్యవసాయమే చేశానని చెప్పారు కూడా ఆయన. నన్ను తిట్టేవాళ్ళు తిడతారని కూడా చెప్పారు ఆయన. తిట్టాలా? ఎవరికైనా ఒలిపోయగలను దేనికి ఉంటుంది? నువ్వు వచ్చి ఈడీ పిలిచింది, నాకు ఈ కేసుకి నాకు సంబంధం లేదండి, లేదా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు కూటమిని ఎడగొట్టాలి, ఎవడైనా లోకేష్ బాబు అన్నారు. లోకేష్ బాబు అదేనండి, లోకేష్ బాబు గారు ఏదో. సో ఇవన్నీ సంబోధించుకుంటూ ఈ అనవసరం ఎందుకు మనకి? ప్రసాద్ గారు, ప్రసాద్ గారు మీతో మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్. ఒక్క నిమిషం చెప్పండి సార్, చెప్పండి. ఒక్క నిమిషం.
ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీలో ఉండి ఇలాంటి కుచ్చుటప్పం ఐడియాలు కానీ ఇలాంటి చెత్త చెదరం ఇస్తే పోనీ వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 లో ఉన్న వాళ్ళే కూటమి ఎడగొట్టాలి, ఈ ఎజెండాతో మా మోహన్ రెడ్డి పనిచేయాలి, అయితే విజయ్కి ఇంకో గట్టిగా అగ్రెసివ్ గా మమ్మల్ని ఎడగొడతారా అని విజయ్కి ఒక ఎజెండా ఇచ్చినట్టు చెప్తే పోనీ ఏదో మేము అంటాం. బయటకు వచ్చి పక్కన ఆడుకోని చెప్పినోడికి, పార్టీకి సంబంధం లేదన్నోడికి, రాజకీయాల నుంచి నిర్మించుకుంటానన్నోడికి, నాకు నిద్ర లేచినప్పుడు నాకు కోరిక పుట్టినప్పుడు రాజకీయాలు మాడతానంటే ఎవరంటే ఎంటర్టైన్ చేస్తారు? అది కూడా ఏంటి, వైఎస్ఆర్సీపీ ఏం చేయాలన్నది దిశానిర్దేశం చేయడానికి ఎవరు? యూజ్ దిస్ వాట్ కెపాసిటీ? పైపచ్చు అనుమానం రాకుండా తృణప్రాయంగా రాజ్యసభ వదిలేసి అంటే కేసీఆర్ చెప్పినట్టు బీజేపీలో ఎవడైనా చేత తీరితే ఆయన అరెస్టులు ఉండవు. దానికి బ్రహ్మాండమైన లాజిక్ వాటాడు. దాని పిరికితనంతో కొన్ని జడ్డితనం అంటాను నేను. ఈ జడ్డితనానికి రాజకీయ చతురత అంటే ఎలా నమ్ముతానండి నేను? రైట్ ప్రసాద్ గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతారు సార్ మీతో. మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఉన్నారు. అక్షర్ సచిన్ గారితో మాట్లాడదాం. ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అక్షర్ సచిన్ గారు నమస్తే సార్. నమస్కారం సార్, మీకు నమస్కారం సార్. అక్షర్ సచిన్ గారు, విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? కూటమి కలిసి ఉండగా ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేరు, ఆయనకంటూ ఒక క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీని